హాబీస్ అనగానే ఒకప్పుడు నాణేల సేకరణ, స్టాంపుల సేకరణ ఇట్లా ఉండేటివి. ఇప్పుడు హాబీస్ అంటే గనక చేతిలో మనకు స్మార్ట్ ఫోన్ ఉంటది. అందులోనే అన్ని హాబీస్ ఫేస్‌బుక్‌లో ఒకడు, వాట్సాప్‌లో ఒకడు, గేమ్స్ ఒకడు రకరకాల హాబీస్ ఉంటా ఉన్నాయి. సో, అలాంటి హాబీస్‌లో నాకున్నటువంటి కొన్ని హాబీస్‌లో ఇదొకటనమాట. నాణేలు సేకరించడం అనేది. నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే గనక ప్రత్యేకించి పని కట్టుకొని సేకరించినట్టు కాదు గానీ, నాకు నాణేల సేకరణ ఎలా అలవాటైందని నేను గుర్తు చేసుకుంటే గనక, ఎగ్జాక్ట్‌గా నేను చూసేటప్పటికి నేను 2 పైసల నాణేన్ని, 3 పైసల నాణేన్ని చూశాను. కానీ, ఆ నాణేలు నేను వాడలేదు కాబట్టి, చిన్నప్పుడు తెలియకపోవడం వలన ఒక 5, 6 సంవత్సరాల వయసులో ఇంట్లో ఉండేటివవి ఎక్కడో పోయాయి అంతే. అయితే కొంచెం పెద్దయ్యే కొద్దీ నేను వాడినటువంటి 5 పైసల దగ్గర నుంచి నేను వాడాను. 5 పైసల నాణేలు కూడా కనుమరుగవడం మొదలుపెట్టాయి. అంటే వాడకంలో లేకుండా వెళ్ళిపోతూ వచ్చాయన్నమాట. ఎందుకంటే దాని విలువకు తగినటువంటి ఏవి బయట దొరకవు కాబట్టి, రూపాయి విలువ పడిపోయే కొద్దీ మనకు గ్లోబలైజేషన్ పుణ్యమాని ఆర్థిక సంస్థలు ప్రవేశపెట్టిన తర్వాత దారుణంగా పడిపోయాయి కదా! అందువలన ఆ కరెన్సీ అనేది మార్కెట్‌లో లేకుండా పోవడం వలన నేను చూసి నాకప్పుడు అనిపించిందనమాట. అరే! చిన్నప్పుడు నేను వాడిన నాణేలు లేకుండా పోయాయే, అలా పోగొట్టుకోకూడదని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటిని ఒక్కొక్కటిగా తీసి భద్రపరచడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి భద్రపరిస్తే గనుక చాలా వచ్చాయి. ఇవన్నీ చివరిలో చూపిస్తాను నేను. నిన్న వీడియో చేశాను గానీ యాక్చువల్‌గా అది ఫోకస్ సరిగా లేక మీకు అన్ని నాణేలు కవర్ కాలేదనమాట. సో, ఇప్పుడు చూపించేది ఏంటంటే గనక ఫస్ట్ నేను అంటే గనక మళ్ళీ నేను కష్టపడి సాధించినటువంటి వాటిల్లో 3 పైసల నాణెం ఇది. ఇదొచ్చేసి ఇలా ఉంటది. ఫోకస్ అవుతుందా? ఆ! షడ్భుజి అంటే గనక 6 ముఖాలతో ఉండేటువంటిది ఇదనమాట. దీని వెనకాల వచ్చేసి 3 అని రాసి ఉంటది. 3 పైసలు సింబలు. అయితే ఈ నాణేలన్నీ ఏమైందంటే గనక ఇదొచ్చేసి 1964లోదనమాట ఇది. ఈ నాణేలు ఏమైపోయాయంటే గనక 1957లో రూపాయికి 100 పైసలు. అంతకుముందు మనకు రూపాయికి అణాలు, అర్ధణాల్లో మెజర్‌మెంట్ ఉండేది. దాన్ని పైసల్లోకి మార్చిన తర్వాత అంటే అంతకుముందు పైసలతోనే కొలిచేవాళ్ళు కానీ, అణా అంటే గనక ఇప్పుడు 12 పైసలని, అర్ధణా అంటే 6 పైసలని, ఇది కాలణా అనమాట 3 పైసలంటే గనక 1/4 వంతు. ఇట్లా ఈ అణాల మెజర్‌మెంట్లు మారిపోవడం వలన పైసలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు ఆ కరెన్సీని ఆపేశారనమాట మోస్ట్‌లీ చెప్పాలంటే గనక. అప్పటికి వాటి విలువ పడిపోవడం వలన. తర్వాత వచ్చేసి నేను వాడినటువంటి కరెన్సీ మొట్టమొదటిది 5 పైసలు. బాగా చూపించాలి దీన్ని. 5 పైసలు ఇలా స్క్వేర్ షేప్‌లో ఉంటుంది ఇది. ప్రతి కరెన్సీ కాయిన్‌కి కూడా ఎలా తయారు చేయాలనే దానికి సంబంధించేసి దాని మెజర్మెంట్స్, దాని వెయిట్, దానికి వాడే మెటీరియల్ ఏంటి, ఇవి సత్తు నాణేలు అంటారు మామూలుగా. ఎందుకంటే గనక మన ఇంట్లో వాడే పాత్రలు ఉంటాయి కదా, ఆ టైప్ వాటితో తయారు చేసినట్టు ఉంటాయి ఇవి. ఈ చిన్న కరెన్సీ అంతా అలాగే ఉండేవి అప్పట్లో. 5 పైసలు అనమాట. ఉన్నాయి 4, 5 ఉన్నాయి మన దగ్గర. నేను అలాగే ఎత్తిపెట్టాను ఇంకా మళ్ళీ పోతే కష్టం అని చెప్పేసి. తర్వాత వచ్చేసి 10 పైసల నాణేలు. చాలామంది చూసే ఉంటారు. నేనైతే 5 పైసలు వాడాను. 10 పైసలు. ఇది వచ్చేసి 10 పైసలు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది 10 పైసలు. 10 పైసల్లో మళ్ళీ రకాలు ఉన్నాయన్నమాట. చిన్నవి వచ్చాయి మళ్ళీ. మొదట్లో కొంచెం పెద్దవే ఉండేటివి. ఆ తర్వాత చిన్న 10 పైసలు సైజు తగ్గించారన్నమాట. ఎందుకంటే కనుక వీళ్ళు ఆ మెటీరియల్ తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటే కనుక దీని విలువ కన్నా ఎక్కువ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక ఆ కరెన్సీ అనేది మార్కెట్లో లేకుండా పోతుంది. ఎందుకు పోతుందో చెప్తాను. ఫస్ట్ నాణ్యాలు చూడండి. ఇవి 10 పైసలు ఇది. ఇదొకటి. అయితే 10 పైసల్లో చాలా తక్కువ మంది చూసుంటారు అన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. అంటే మామూలుగా ఇది ఎంత ఉంటుందంటే ఇంకా ఈ 10 పైసల నాణెము ఇప్పుడు లేడీస్ అంటే కనుక స్టిక్కర్ బొట్లు మరీ కంటికి ఉందా లేదా అన్నట్టు పెట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఒక సగటు మహిళ పెట్టుకునేంత బొట్టు సైజులో ఉంటుంది 10 పైసల నాణెం. చూడండి చాలా చిన్నది. నా దగ్గర ఉన్న వాటిల్లో ఒక అరుదైన నాణెం అని చెప్పొచ్చు ఇది 10 పైసలు. ఫ్రంట్ చూశారు కదా, ఇప్పుడు బ్యాక్ చూపిస్తా. ఫోకస్ అయిందా? 10 పైసా. ఇది 10 పైసలు చిన్నది. అత్యంత చిన్న 10 పైసలు అన్నమాట ఇది. ఇదొకటి. తర్వాత వచ్చేసి 20 పైసల నాణ్యాలు. 20 పైసల నాణ్యాలు వచ్చేసి మనకు ఇందాక 3 పైసలు చూపించాను కదా, అలాగే ఉంటాయి మోస్ట్లీ. ఎక్కడ ఉంది అది? ఇక్కడే పెట్టినాను నేను. మర్చిపోయాను.
20 పైసల నాణ్యం వచ్చేసి, సరే పాత 20 పైసలు చూపిస్తా ఫస్ట్. అప్పట్లో వచ్చేసి ఇత్తడితో తయారు చేసేవాళ్ళు, బ్రాంజ్తో తయారు చేసినటువంటి 20 పైసలు ఇది. దీన్ని ఎవరు చూస్తున్నారు పెద్దగా. నేను కూడా ఇది మా ఇంట్లో ఎక్కడో మూలన పెట్టెలో ఉంటే కనుక భద్రపరిచాను నేను. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఒక కలువ పువ్వు, దానిపైన 20 పైసలు అని చెప్పేసి. ఇది 20 పైసలు నాణ్యం. తర్వాత వచ్చేసి మనకు మామూలు సత్తు నాణ్యం అంటారు కదా, ఆ సత్తు నాణ్యం వచ్చేసి ఇది 20 పైసలు, 3 పైసలు లాగే ఉంటుంది. కాయిన్స్ అన్నిటికీ ఏంటంటే ముందు వైపులో 3 సింహాల బొమ్మ ఉంటుంది, బ్యాక్ సైడ్ దాని డినామినేషన్ ఉంటుంది, మనకు తెలిసిందే. అలాగే చెప్పాలంటే కనుక వాటికి సందర్భానుసారంగా కొన్ని నాణ్యాలు ముద్రిస్తూ ఉంటారు. ప్రతి నాణ్యం కూడా అకేషన్స్ని బట్టేసి ముద్రిస్తూ ఉంటారు అన్నమాట. వాటిల్లో చాలా సందర్భాలు ఉంటాయి. నాణ్యాలను సేకరించడం అంటే కనుక కేవలం ఒక చరిత్ర అన్నమాట, ఊరికే ఏదో ఉంది డబ్బును వాడడం అనేది కాదు. అనేక సందర్భాలను పురస్కరించుకొని చేస్తారు. ఆ కాలమాన పరిస్థితుల రీత్యా ఆ నాణ్యాలు ఎందుకు అందుబాటులో లేకుండా పోయాయి అనేది కూడా మనకు అనేక విషయాలు అర్థమవుతాయి ఈ నాణ్యాల సేకరణ అలవాటు ఉంటే కనుక. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కనుక పాకెట్ మనీ ఇచ్చేసి ఖర్చు పెట్టుకోమని చెప్పడము, లేదంటే కనుక సేవ్ చేసుకోమని చెప్పేసి కిడ్నీ బ్యాంక్ అంటే ఒక పంది బొమ్మలో కోతి బొమ్మలో ఉండే ఒక డబ్బాని ఇచ్చి ఆ డబ్బాలో డబ్బులు వేసుకోమని చెప్తారు. అది కాదు, కనీసము పిల్లలు వాళ్ళు చూసిన కరెన్సీనైనా సరే వాటికి తేడాలు చూపించేసి, కాయిన్స్లో ఇన్ని రకాలు ఉంటాయి, ఒక్కొక్క కాయిన్కు ఒక ప్రత్యేకత ఉంటుంది, బ్యాక్ సైడ్ వేసినటువంటి అంశాన్ని బట్టి దాని ప్రత్యేకతను వివరించి వాళ్ళకి అలవాటు చేయండి. వాళ్ళే ప్రతిసారి కాయిన్స్ని చెక్ చేసి ఎత్తి పెట్టుకుంటారు. తర్వాత వచ్చేసి మీకు నేను నెక్స్ట్ చూపించాలనుకున్నది పావలా, అంటే 25 పైసలు. ఇది ఫ్రంట్ సైడు, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ 25 పైసా. చాలామంది చూసుంటారు దీన్ని. ఇదనమాట. ఇప్పుడు మీరు చూసినటువంటి మెటీరియల్ ఇదంతా వచ్చేసి ఇది నికెల్ అన్నమాట. ఈ నికెల్తో తయారు చేసిన నాణ్యాలు చాలా వరకు కనుమరుగైపోవడానికి కారణం ఏంటంటే కనుక నికెల్ కాస్ట్ బాగా ఎక్కువ. అంటే కనుక ఎగ్జాంపుల్కి నికెల్ ప్రైస్ వచ్చేసి 1 కిలో 1000 రూపాయలు ఉంటుంది. అయితే ఈ నాణ్యం తయారు చేయాలంటే ఒక నాణ్యానికి కనీసం 4-5 గ్రాముల నుంచి మొదలుపెట్టి నాణ్యం సైజు, పరిమాణము, దాని క్వాంటిటీని బట్టి 8-9 గ్రాముల వరకు కూడా తయారు చేస్తారు. అయితే ఈ సైజు అంటే ఒక గ్రాము ఖరీదు అంటే 1000 రూపాయలు కిలో ఉందంటే నిగలు, ఒక గ్రాము ఖరీదు ఎంత పన్నట్టు, కిలోకి 1000 గ్రాములు కాబట్టి గ్రాము 1 రూపాయి పన్నట్టు. కానీ ఒక నాణ్యం తయారీకి 4-5 గ్రాములు వాడుతూ ఉన్నామంటే నువ్వు 5 గ్రాములు వాడి 1 రూపాయి కాయను 2 రూపాయల కాయను తయారు చేస్తే కనుక దాని ఖరీదు 5 రూపాయలు అయినప్పుడు దాన్ని కరిగించేస్తే కనుక అంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి చాలామంది వాటిని కరిగించేశారు. ప్రత్యేకించి చెప్పాలంటే కనుక మన పాత 5 రూపాయలు అన్నారు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అక్కడ కొన్ని కనబడుతూ ఉంటాయి. కానీ దాని ఖరీదు వచ్చేసి నాణ్యం కన్నా ఎక్కువ కాబట్టి అలాంటి మెటీరియల్తో ఎప్పుడు తయారు చేయకూడదు. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మోస్ట్లీ అన్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి బ్రాంజ్ ఇత్తడి అంటారు, కానీ అది కూడా కల్తీ అనే చెప్పొచ్చు అనమాట. కొన్ని నాణ్యాలు ఎందుకంటే ఊరికే మసక పట్టిపోతూ ఉన్నాయి ఇవన్నీ ఒకచోటే పెట్టడం వల్ల. తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు ఎంతవరకు వచ్చాను, 25 పైసా అయిపోయింది. అర్ధ రూపాయి చాలామంది చూసే ఉంటారు. ఫ్రంట్ సైడ్ కూడా రకరకాల డిజైన్స్ ఉంటాయి. ఫోకస్ అయింది కదా. సెకండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, 50 పైసలు అని చెప్పేసి. ఇట్లా కరెన్సీలు చాలా రకాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మన భారతదేశపు అధికార కరెన్సీ కింద అంటే పైసలు పోయిన తర్వాత మనకు వచ్చే మొట్టమొదటిది రూపాయలు వచ్చేసి ఒకప్పుడు చాలా పెద్దగా ఉండేటివి. నా దగ్గర ఇవి చాలా ఉన్నాయి. పెద్ద రూపాయి ఇది, అంటే రూపాయల బిగ్ సైజ్ ఇదే అనమాట. దీని తర్వాత అన్ని సైజులు తగ్గుతూ వచ్చాయి. ఇది పెద్ద రూపాయి. ఈ రూపాయలు వచ్చేసి కొంతమంది చూసుండకపోవచ్చు. మనం స్టాండర్డ్గా చూసినటువంటి రూపాయలు అంటే ఎక్కువ మంది 80s 90s పిల్లలంతా బాగా చూసినటువంటి కాయిన్ వచ్చేసి జనరల్ రూపాయి. అంటే రూపాయి నోటు మీద కూడా ఉండే బొమ్మ వచ్చేసి ఇది ఉంటుంది, ఈ కాయిన్ ఉంటుంది, ఇది రూపాయి. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, 2 కంకులు ఉంటాయి, దాని మధ్యలో 1 రూపాయి అని చెప్పేసి రాసేసి ఉంటారు. ఆ తర్వాత సేమ్ నాణ్యాన్ని స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేశారు. అది వచ్చేసి ఇది ఇప్పుడు కూడా కనపడుతూ ఉండొచ్చు మేబీ మీకు అక్కడక్కడ. ఫ్రంట్ సైడ్ ఇలాగే ఉంటాయి అన్నీ ఒకే రకము. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఈ రూపాయి. ఇట్లా రూపాయల్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే సందర్భాలను బట్టి పురస్కరించుకొని చేసినటువంటి రూపాయలన్నీ చాలా ఉన్నాయి. తర్వాత మీకు చూపించాలనుకున్నది 1 రూపాయి కింద 2 రూపాయలు.
రూ. 2 ఫస్ట్ వచ్చిన వాటి మీద ఏమైతుందంటే కనుక భారతదేశ పటం ఉండేది. ముందు వైపున వచ్చేసి ఇలా 3 సింహాల బొమ్మ, కింద డినామినేషను, వెనక వైపున వచ్చేసి భారతదేశపు పటము, పూర్తి మ్యాప్ ఉండేది దీనిపైన, ఈ కాయిన్ పైన. ఫోకస్ అయిందో లేదో ఇది, ఎస్, ఇదనమాట. ఇట్లా ఇవి ఉండేటన్నమాట. ఇంకోటి ఏంటంటే కరెన్సీకి సంబంధించి అప్పుడప్పుడు మనం రూమర్స్ వింటూ ఉంటాం. అదేంటంటే కనుక నాకు గుర్తొచ్చినంతవరకు చాలా వరకు విన్నది వచ్చేసి మనకు భారతదేశంలో 4 ఉన్నాయి ప్రధానంగా కాయిన్లు తయారు చేసే కేంద్రాలు. ఒకటి వచ్చేసి ముంబై, ఇంకోటి కలకత్తా, ఇంకోటి వచ్చేసి 3వది హైదరాబాదు, 4వది నోయిడాలో ఉంది. ఈ 4 చోట్ల టంకశాలను అంటాం మనం దీన్ని వాడుక భాషలో. ఇంగ్లీష్లో అయితే మింట్. మీరు నెట్లో కనుక కాయిన్ మింట్స్ ఇన్ ఇండియా అని కొట్టారంటే కనుక వికీపీడియా ఎందుకు చూపిస్తుంది మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఈ 4 ఉంటాయి. ఈ 4 చోట్ల మీద తయారు చేసే నాణ్యాలకు ఒక్కొక్క కేంద్రంలో ఎక్కడ తయారు చేశారనే దానికి ఒక చిన్న గుర్తు పెడతారు ఆ కాయిన్ మీద. అదేంటంటే కనుక ఉదాహరణకి ముంబైలో తయారయ్యే వాటికి ఎం అని కానీ లేదంటే కనుక డైమండ్ సింబల్ కానీ పెడతారు. అలాగే హైదరాబాద్లో తయారడానికి హెచ్ కానీ స్టార్ సింబల్ కానీ పెడతారు. ఇట్లా ఒక్కొక్క కేంద్రానికి ఒకటి. నోయిడాలో తయారడానికి ఒక చుక్క, రౌండ్ చుక్క పెద్దగా పెడతారు అంతే, దానికి అక్షరాలు ఏమి ఉండవు. కోల్కతాలో తయారయ్యే వాటికి సి కానీ లేదంటే కనుక ఇంకోటి ఏదో ఉంది దానికి గుర్తు పెడతారన్నమాట. అయితే అప్పుడు రూమర్స్ ఏమనే వాళ్ళంటే కనుక హెచ్ ఎమ్ ఉంది కదా, టీ అనేది కనుక ఒకటి మనం సేకరిస్తే కనుక కాయిన్ మనకు హెచ్ఎండి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో పెద్ద ప్రైజ్ మనీ వస్తానో ఏదో పిచ్చి పిచ్చి రూమర్స్ వచ్చేయడం అనమాట. నాకు గుర్తున్నంతవరకు అయితే నేను విన్నాను, మీరు ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు. అట్లాంటి రూమర్స్ ఉండేటివి. అప్పుడు నమ్మేవాళ్ళం వాటిని. ఆ కరెన్సీని కూడా ఎత్తిపెట్టేవాళ్ళం, చూద్దాము. హెచ్ దొరికేది, ఎమ్ దొరికేది, టీ దొరికేది కాదు. ఎట్లా దొరుకుతుంది? లాజిక్ లేకుంటే దానికి అసలు ముందు బేస్ అనేది లేదు కదా. వాటి ఉద్దేశం వేరు, వీళ్ళు బయట పుట్టించేటువంటి రూమర్స్ వేరు అనమాట. అట్లా అవి అలా పోయాయి అనమాట. ఇంకా తర్వాత మనకు వచ్చేసి రూ. 5 నాణ్యాలు మీరు చూసే ఉంటారు. ఇంకా అంటే ఇప్పుడు రూ. 5 నాణ్యాలు అంటే మోస్ట్లీ చిన్న పెద్దతో సహా కలిపేసి అన్ని వాడుకలోనే ఉన్నాయి మోస్ట్లీ చెప్పాలంటే. ఇంకా అప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ రూ. 5 నాణ్యాల డిజైన్ వచ్చేసి మీరు చాలామంది చూడలేదు, దాన్ని చూపిస్తాను చూడండి. రూ. 2 చూపించాను, ఎస్ చూపించాను కదా. మొట్టమొదటి వచ్చినటువంటి రూ. 5 నాణ్యాలు నాకు తెలిసి టోటల్ ఈ నాణ్యాల చరిత్రలోనే, అంటే ఆధునిక నాణ్యాల చరిత్రలో చాలా పెద్ద నాణ్యం ఇది. ఇందాక మీకు రూపాయి పెద్ద నాణ్యం అని చెప్పాను కదా, దానికంటే కూడా పెద్దది ఇది. చూపిస్తాను చూడండి. నా లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉండేది రూ. 1 కాయిన్, ఇది రూ. 5 కాయిన్. ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. మీ ముందుకు తీసుకొని చూపిస్తాను. 2 ఫోకస్. రూ. 5 నాణ్యం. దీని వెనకాల వచ్చేసి ఇందిరాగాంధీ బొమ్మ ఉంటుంది. సో ఇట్లా ఇవి 2 ఉన్నాయి నా దగ్గర కాయిన్స్. ఇవి ఎవరు చూసి ఉంటారు చాలామంది, మెజారిటీ పార్ట్. నేను అప్పట్లో మొదట చేతులు పెట్టుకున్నా కూడా చాలా వెయిట్ కనపడతా ఉంది ఇవి అసలు ముందు. అంత పెద్ద నాణ్యాలు అన్నమాట ఇవి. సో తర్వాత వచ్చేసి మనకు రూ. 10 నాణ్యాలు అందరూ చూసే ఉంటారు. ఈ నాణ్యాల్లో కూడా ప్రత్యేకత ఏంటి అంటే కనుక ఇవి వచ్చేసి మొదట్లో వచ్చిన వాటికి ఇలా నార్మల్గా ఉంటాయి. రూ. 10 నాణ్యాలు చూస్తున్నారు కాబట్టి కూడా ఆల్రెడీ ఉంటాయి చాలామంది చేతుల్లో. తర్వాత రూపీ సింబల్ వచ్చిన తర్వాత అన్నీ రూపీ సింబల్తో ప్రింట్ చేశారనమాట నాణ్యాలన్నీ కూడా. ఇట్లా నాణ్యాలు చాలా కలెక్షన్ చేసి ఉన్నాయి నా దగ్గర. సో ఒకసారి అంటే ఇప్పుడు లాక్డౌన్ కదా, మనం చూస్తూ ఉంటే ఇంకా కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చి బయటికి తీశాను వీటిని. ఇంకోటి వచ్చేసి నేను ఇందాక చూపించాను కదా పెద్ద రూపాయి నాణ్యాలు. ఈ నాణ్యాలని ఒకప్పుడు తూకానికి వాడేవాళ్ళు. ఏం చేసేవాళ్ళంటే ఈ నాణ్యంతో, అప్పుడు మనకు ఇప్పుడంటే ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ పెరిగిపోయింది కానీ అప్పుడు ఆయుర్వేద మెడిసిన్ తక్కువగా ఉన్న టైంలో వచ్చేసి ఏం చేసేవాళ్ళంటే కనుక రూ. ఎత్తు అంటే కనుక ఏదన్నా కానీ ఒక మెడిసిన్, ఒక మందు తయారు చేయాలంటే కనుక మామూలుగా ఇప్పుడు తులాలు అవి ఇవి అని చెప్తున్నారు, గ్రాములు కానీ కొలిచేదానికి అప్పుడు దొరకకపోయేది. రూ. ఎత్తు మిరియాలు వేయండి, రూ. ఎత్తు ఇంకోటి ఏదో ఆ పదార్థం తయారు చేసేందుకు అవసరమైనవి రూ. ఎత్తు, రూ. ఎత్తు ఇలా కొలిసేవాళ్ళు అనమాట. రూ. ఎత్తు అంటే రూ. పెట్టేసి ఆ తూకం వేసి తీయాలన్నమాట. అట్లా వేసేవాడు. ఇంత ఉంది మన కరెన్సీకి చరిత్ర. సరే ఒకసారి నేను ఇవన్నీ చూపిస్తాను, ఎందుకంటే కనుక నిన్న పూర్తి స్థాయి వీడియో చేసినప్పుడు ఇవన్నీ కింద పడిపోయాయి, నేను చూపించలేకపోయాను. అది వీడియో ప్రాబ్లం వచ్చేసింది. ఒకసారి కింద ఉన్నటువంటి కలెక్షన్ అంతా మీరు చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి. కెమెరా డౌన్ చేద్దాం.
ఫోకస్ అయిందా? ఎస్, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. జస్ట్ నేను పనిగట్టుకు సేకరించినట్టు కాదు, నా చేతిలోకి వచ్చిన వాటిని గమనించి పక్కకు తీసినట్టు మాత్రమే అన్నమాట ఇవి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఫైనల్గా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగేది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మన ఛానల్ 10 మందికి తెలిసేలాగా షేర్ చేయండి.